చేస్తున్నారు. మోదీ హవా కూడా తగ్గుతూ వస్తుంది, బీజేపీ హవా తగ్గుతూ వస్తుందని. ఏంటి మళ్ళీ బీహార్లో వచ్చినటువంటి ఈ ఫలితాలు చూస్తే నిజమా హవా తగ్గుతుందా? అలాగే ముఖ్యంగా జాతీయత అలాగే హిందూయిజం ఈ రెండు కూడా బీజేపీకి రెండు గట్టి పిల్లర్స్ అంటారా? పిల్లర్లు కూడా బీటలు వారుతున్నాయి అనేటటువంటి వ్యాఖ్యానాలు విశ్లేషణలో కొంతమంది చేసినటువంటి పరిస్థితి అంటే వాస్తవం ఉందా? ఒక తేడా ఉంది. ఏంటంటే మోడీ గారు ఏం చేశారంటే మొన్నటి ఓటమి అంటే ఓటమి కిందనే లెక్క అది. ఎందుకంటే తనంతటి తానుగా అధికారంలోకి రాలేకపోయాడు కదా, చంద్రబాబు గారు నితీష్ గారు సపోర్ట్తోనే కదా వచ్చింది. దీన్ని ఆయన ఓటమిలాగానే భావించాడు. అంతకుముందు ఒక స్ట్రాటజీ ఉండేది అనేది, ఏంటంటే నెమ్మదిగా ప్రాంతీయ పార్టీలని కిల్ చేయాలనేది. ఇక్కడ టీఆర్ఎస్ ని కిల్ చేయడంలో కూడా మోడీ గారిది నంబర్ 1 రోల్. ఆ కిల్ చేయాలనే ఆలోచనను మానుకొని వాళ్ళకు అనుకూలంగా ఉండి బాగా పనిచేసే ముఖ్యమంత్రులను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. అట్లా నితీష్ మోడీ కాంబినేషనే ఇవాళ అక్కడ సక్సెస్ కారణం. నితీష్ మీద వ్యతిరేకత లేదు, యాంటీ ఇన్కంబెన్సీ బీహార్లో లేదు. సెకండ్ ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్, ఇప్పుడు అనూహ్యమైన స్ట్రాటజీ ఒకటి ఏం తెలుసా, ఎలక్షన్ కమిషన్ కు చెప్పి ఆ చాత్ ఫెస్టివల్ అప్పుడు పోలింగ్ అయ్యేటట్టు చూశాడు. చాత్ ఫెస్టివల్ కి ఎక్కడెక్కడి నుంచో మొత్తం దేశం నుంచి 3 కోట్ల మంది బీహారీలు ఇవాళ మైగ్రెంట్స్ ఉన్నారు. సరే మగవాళ్ళు చాలా మంది ఉద్యోగాలు పోతాయనే భయంతో వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కానీ ఇతర ఫీల్డ్ లో కానీ వాళ్ళు వెళ్ళకపోయినా కూడా లేడీస్ ను పంపించారు. అందుకే ఇవాళ 67% లేడీస్ ఓట్లు నమోదైనాయి, 47% 30+ మగవాళ్ళ ఓట్స్ నమోదైనాయి. అంటే ఈ చాత్ ఫెస్టివల్ ది స్ట్రాటజిక్ గా ఆయన ఆ టైంలోనే ఎలక్షన్ ను డిక్లేర్ చేయించడం అనేది, ఇట్లాంటివి ఇప్పుడు చాలా లోతుగా ఆలోచిస్తారండి ఎన్నికలు అనగానే. ఎందుకంటే ఇప్పుడు మధు గారు చెప్పినట్టు కాంగ్రెస్ కి ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా వచ్చింది, బీఆర్ఎస్ కి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కాదు కదా అది. ఒక మాట మధు గారిని తెలుసుకోవాలనుకున్నది. ఉన్నారా లైన్ లో? ఉన్నారు మధు గారు. అదే నేను అనుకున్నది అంటే ఎందుకు బీఆర్ఎస్ 4 రోజులు చేతులు ఎత్తేసిందని మీరు అనుకుంటున్నారు? మీరు అన్నారు ఆ మాట. అయితే చేతులెత్తేయడం అనేది కాదు, కానీ అక్కడ మామూలుగా గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కొంత కట్టడి చేయడం జరుగుతుందన్న, ఇదొకటి ఫస్ట్ పాయింట్. వాళ్ళకి విపరీతమైన హైప్ వచ్చేసింది, అంటే మేము గెలుస్తున్నాం. నేను మా టీమ్స్ కూడా చాలా ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు బీఆర్ఎస్ లో కూడా ఉన్నటువంటి అతి ఉత్సాహం ఏంటంటే 30,000 మెజార్టీతో మేము గెలుస్తున్నాం అని చెప్పేసి కేటీఆర్ కూడా చాలా జూమ్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. రెండోది, అతి ఉత్సాహం ఎప్పుడు కూడా ప్రదర్శించవద్దు. లాస్ట్ 5 గంటలు 6 గంటలు క్లోజ్ అయ్యేటప్పుడు కూడా ఎలక్షన్ సీరియస్ గా తీసుకున్నప్పుడే ఫలితాలు వస్తాయి. అయితే ఈ ఆత్మరక్షణలో పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంది. అంటే 6 గంటలకు లైన్ లో నిలబడే వరకు కూడా ఓటును జాగ్రత్తగా అక్కడ తీసుకోవడం జరిగింది. ప్రత్యక్షంగా బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు, కానీ వేయించుకోవడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ సరైన వ్యూహాలు రచించలేదు. ఇది ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. కేటీఆర్ గారు ఎంత ప్రచారం చేసినా ఏం చేసినా హరీష్ రావు గారు లాంటి లేకపోతే కేసీఆర్ లాంటి వ్యూహాలను, అంటే గ్రౌండ్ రిపోర్ట్స్ ను కొంచెం కేటీఆర్ గారు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఆయన పబ్లిక్ ఫేస్ అయినప్పటికీ, ఆయన వాయిస్ అయినప్పటికీ, ఆయన స్పీచెస్ అయినప్పటికీ. ఇంకొకటి కూడా సునీత గారిని ప్రమోట్ చేయాల్సి ఉండే, ఎందుకంటే ఎలక్షన్ మధ్యలో 1 గంట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చూసినప్పుడు షీ ఈజ్ అ వెరీ అగ్రెసివ్. ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది, అంటే ఓన్లీ సింపతి కాకుండా ఆమెతో నేను డెవలప్మెంట్ ఎట్లా చేస్తాను, ప్రోగ్రెస్ థాట్ ఎట్లుంటాయి అనేది కనుక చెప్పిస్తే వేరే ఉండేది. ఇది ఎలక్షన్ ను నవీన్ యాదవ్ గారు వర్సెస్ సునీతమ్మని తీసేసి ఇది ఎక్కడికి తీసుకొచ్చారంటే తెలివిగా బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వర్సెస్ కేటీఆర్ గా తీసుకొచ్చారు. ఇది ప్రజలకు అంత రుచించలేదు. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్న మీరు చెప్పిన దాంట్లో. ఎందుకంటే నేను కూడా మీతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, నేను కూడా అక్కడి నుంచే నేర్చుకుంటూ వచ్చిన ఇవన్నీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పారు మోడీ గారు ఒక మంచి స్ట్రాటజిస్ట్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఢిల్లీ ఎలక్షన్ లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెకండ్ ఫేజ్ లో అదే రోజు వెళ్లి కుంభమేళలో స్నానం చేసి వచ్చినాడు. దాన్ని మీడియా దాదాపు ఒక 7 గంటలు ప్రచారం చేసింది ఎలక్షన్ జరిగినంతసేపు. అంటే దాని ఇంపాక్ట్ అట్లీస్ట్ 2 to 3% ఉంటే అక్కడ ఓడిపోయింది కూడా 2 to 3% తోనే ఓడిపోయింది. అంటే ఎలక్షన్ అంటే ఈ రోజులలో ప్రజాస్వామ్యంలో ఒక గేమ్ అయిపోయింది. ఎవరు మంచిగా ఆడితే వారే గెలవాల్సిన అవకాశం ఉంటుంది, ఎవరు వ్యూహాలు మంచిగా రచిస్తే అదే విధంగా గెలవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టఫ్ గా ఎందుకు తీసుకొచ్చిందంటే ప్రకాష్ అన్న, వాళ్ళకి 6 నెలల ముందే చనిపోతుందనే విషయం, చనిపోయిండ్రు ఎలక్షన్ వస్తుందనే విషయం, బీహార్తో వస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ లోపట్నే వారు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు కనుక చేసి ఉండి అదే అందరితో మమేకం అయిపోతే ఇంత ఎలక్షన్ టఫ్ వచ్చేది కాదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే వాళ్ళు కాదు. కాకపోతే వాళ్ళు అక్కడ ఛాన్స్ దొరికింది, ఇది గెలవచ్చు అనేటువంటి అభిప్రాయం వచ్చినాకనే బీఆర్ఎస్ మధ్యలో దాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. మామూలుగా బీఆర్ఎస్ మెంటాలిటీ ఎట్లుంటదంటే వాళ్ళు స్వతహా జనరల్ ఎలక్షన్లోనే, అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎలక్షన్ లోనే లేకపోతే ఇంపార్టెంట్ ఎలక్షన్ లో మామూలుగా సీరియస్ తీసుకుంటారు. మిగతా ఎలక్షన్ లో పెద్దగా ఏదో అనేటువంటి, అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నిలబడినప్పుడు, ఈటల రాజేందర్ గారు నిలబడినప్పుడు, రఘునందన్ రావు గారు నిలబడినప్పుడు తీసుకున్నారు, అది ఒప్పుకుంటారు. ఎందుకంటే అది ప్రతిష్టాత్మకం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఒకవేళ స్పీకర్ గారు కనుక
2-3 సీట్ల కనుక అనర్హత వేటు వేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటది. ఇంకా ఉంది. కాకపోతే ప్రజలలో మాత్రం ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెంట్స్ ఉన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఉన్న విషయాన్ని ఉన్నంగా స్పష్టంగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అనేది జీవన్ మరణ సమస్యంగా పోరాడింది కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఛాలెంజింగ్ గా తీసుకున్నది కాబట్టి ఈ ఎలక్షన్ గెలవడం జరిగిందన్న. రైట్ మధురెడ్డి గారు మీరు కాసేపు వేచి ఉండండి. మరోసారి ఒక్కసారి బీహార్ పాలిటిక్స్ గురించి నేను మీ దగ్గరకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విప్రకాష్ గారు, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. సో ప్రియా చౌదరి గారు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని స్టిల్ ఇంకా కలలు కంటూనే ఉన్నది. ఇప్పటికే వస్తామని అంటున్నారు. కానీ ఈ ఫలితాలు వస్తున్నటువంటి ఫలితాలు చూస్తుంటే మాత్రం కొంత కేడర్లో నిరుత్సాహం ఎదురవుతున్నటువంటి పరిస్థితి. గతంలో బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా బాధ్యతలు తప్పించినప్పటి నుంచి ఇప్పటికీ కూడా సామాన్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదే అసంతృప్తి కంటిన్యూ అవుతుంది. ఏంటి, ఎందుకంటారు? ఇక్కడ ఒక విషయం అండి, అక్కడ మీరన్నట్టు జమ్మూ కాశ్మీర్ లో కూడా బానిసత్వంతో ఉండి వాళ్ళు ఒక స్వేచ్ఛ వాయువులను పీల్చుకున్నారు. ఆ వాల్యూ వాళ్ళకి తెలిసింది. తెలిసేటట్టు అక్కడ ఉన్నటువంటి నాయకులు తెలియజేశారు కాబట్టి అక్కడ వచ్చింది. ఇక్కడ నితీష్ కుమార్ గారిది అంటే ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఒక వేవ్ ఏదైతే ఉందో ఆయన ఎన్డీఏ తోటి కలిసి పోతూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి పాలసీస్ అన్ని కూడా బీజేపీకి ఫేవర్ గా చేసుకుంటూ తను ముందుకెళ్తూ జనంలో కూడా ఆ సిచ్యుయేషన్ ని గెలుపు దిశగా తీసుకెళ్లడానికి కృషి చేశారు. ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక్క ప్రశ్న. మనం పర్టికులర్ గా యాక్టివ్ గా పనిచేసే నాయకులు 2-3 మనం చూస్తాం. ఒక బండి సంజయ్ గారు, ఒక ఈటల రాజేందర్ గారు, ఒక ధర్మపురి అరవింద్ గారు, ఇంకా అగ్రెసివ్ వాయిస్ గా జనాల యాక్టివ్ గా చేయడంలో రఘునందన్ రావు గారు, ఇంకా పనిచేసే నాయకులు బోల్డ్ మంది బీజేపీలో ఉన్నారు. అసలు ఆ నాయకులు ఎక్కడున్నారండి? అసలు ఆ నాయకుల్ని బయటకు ఎందుకు తీసుకురారండి? వాళ్ళు ఎందుకు మాట్లాడారండి? వాళ్ళ గొంతు ఎవరు నొక్కేస్తున్నారండి? వాళ్ళని ఎవరు ఏం చేస్తున్నారు? సో ఇక్కడ ఎలా అయిపోయింది అంటే పరిస్థితి, ఇక్కడ బీజేపీ కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు బానిసలు. వాళ్ళు ఏది ఉన్న పార్టీ గెలిచినా గెలవకపోయినా వాళ్ళు పని చేస్తారు. ఇది బీజేపీలో కొంతమంది లీడర్లు బాగా వంట పట్టించుకున్నటువంటి వ్యవహారం. ఇంకొకటి, వాళ్ళు పనిచేసినా పని చేయకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళకి పదవులు వచ్చేస్తాయి. ఓకే, పార్టీ అధికారంలో ఉందంటే వాళ్ళకి పదవులు వస్తాయి. వాళ్ళకి ఏ విధమైనటువంటి నష్టం లేదు. ఇక్కడ నష్టపోతుంది ఎవరంటే జనం. బీజేపీకి సపోర్ట్, బీజేపీ ఇక్కడ రావాలని కోరుకునేటటువంటి ఓటర్ ఒకళ్ళైతే బీజేపీ కార్యకర్తలు నష్టపోతున్నారు. ఇక్కడ ఎన్నాళ్ళని చెప్పి వాళ్ళు ఈ విధంగా వస్తుంది 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 అని అదేదో సినిమాలో కనుక కోటా శ్రీనివాసరావు కోడిని కట్టుకొని ఇక్కడ ఉత్త అన్నం తింటూ విజువలైజేషన్ ఉంటుంది చూసారా? చిన్న ఇంటరప్షన్. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఎప్పటికైనా పొత్తు పెట్టుకుంటారనేటటువంటి అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లారు. అఫ్ కోర్స్ గెలిచిన తర్వాత కవిత గారు కూడా కొంత అలాంటి చర్చలు నడిచాయని చెప్పి ఆమె కూడా సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రచారాన్ని చేసినటువంటి పరిస్థితి. ఆ ఓటు షిఫ్ట్ అవ్వడం కూడా, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవ్వడం కావచ్చు, ఇప్పుడు ఈ ఓటు భారతీయ జనతా పార్టీ ఓటు బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవ్వడం కావచ్చు, ఇదంతా కూడా కొంత కామన్ పీపుల్ లో నిజమేనేమో, వచ్చే ఎన్నికల నాటికి రెండు పార్టీలు ఒకటవుతాయేమో, రెండు కలిపే పోటీ చేస్తాయేమో అనేటటువంటి ఒక సందేహాన్ని కలిగిస్తున్నాయి కదా. డెఫినెట్ గా అండి, ఖచ్చితంగా నన్నే చాలా మంది అడిగారు మేడం ఏంటి సిచ్యుయేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ ఒక విషయం ఏంటి చెప్పాలి అని అంటే, ముందు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మారాల్సినటువంటి అవసరం ఉందండి. నాయకత్వం మార్పు జరిగితే తప్ప క్లారిటీ అనేటటువంటిది రాదు. ఇక్కడ చాప కింద నీరులాగా ఒకళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు. అది జనాలని క్యాడర్ని అయోమయానికి గురి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇదే పద్ధతి కనుక ఇంకొక సంవత్సరం కొనసాగితే ఇక్కడ బీజేపీ అనేటటువంటి దాన్ని మనం మర్చిపోవచ్చు. ఒకటి. రెండోది ఏంటి అనంటే, ఇంకా ఎప్పటికీ కూడా మళ్ళీ బీజేపీలో ఒక నాయకుడు పుట్టి, అంటే నాయకుడు పుట్టంటే ఇప్పుడు ఉన్నారు, నేను చెప్తున్నాను కదా, ఇక్కడ పనిచేసే నాయకులు మనకి పైకి కనిపించే వాళ్ళు కాక ఇంకా లోపల చాలా అగ్రెసివ్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లలో కూడా నిరాసక్తత వచ్చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీని మళ్ళీ మనము ఇక్కడ తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేయటము, ఇంకా ఇదే పరిస్థితి ఆంధ్రాలో కూడా కొనసాగుతుంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీని పట్టించుకునేటటువంటి వాళ్ళు లేరు, నాయకత్వ మార్పు జరిగితే తప్ప.
ఇది మాత్రం సుస్పష్టం. ఒకటి నవీన్ యాదవ్ కి సంబంధించి కూడా ఇంత మెజారిటీ ఇప్పుడు రావడం కనుక చూస్తుంటే కూడా ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కూడా లోకల్ ఇష్యూసా లేదంటే రాష్ట్ర మొత్తం కంప్లీట్ గా చూసుకున్నా రాష్ట్ర నిర్ణయాలు ఏమైనా ఉంటాయి, ఈ రెండిట్లో ఏది మీకు బెటర్ అనిపిస్తుంది? ఇక్కడ టోటల్ గా ఇది మాత్రం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మాత్రం లోకల్ ఇష్యూస్ ఏనండి. ఒకటి నవీన్ కుమార్ యాదవ్ అనేటటువంటి అతను ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా గెలవాలి అనేటటువంటి దానికి గెలుపు దిశగా ఏం చేయాలో అవన్నీ అతను చాలా ప్లాన్డ్ గా చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడు కూడా జనం మధ్యలో ఉన్నాడు, యూత్ యాక్టివ్ గా పనిచేస్తున్నాడు, ఎవరికైనా సరే అందుబాటులో ఉంటున్నాడు. ఇది ఖచ్చితంగా లోకల్ ఎలక్షన్స్ లో మాత్రం ప్రభావితం చూపించేది లోకల్ గా ఉన్నటువంటి క్యాండిడేట్. జనరల్ ఎలక్షన్స్ లో ప్రభావం చూపించేది మీరు అన్నట్టుగా సెంట్రల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో జాతీయ పార్టీల ప్రభావం అనేది జనరల్ ఎలక్షన్స్ లో ఉంటుంది. కానీ బై ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా లోకల్ పార్టీ లోకల్ లీడర్స్ మీదే అది ఆధారపడి ఉంటుంది. సుస్పష్టం ఇది. ఓకే రైట్. ఒకసారి మనం బీహార్ ఎలక్షన్స్ దగ్గరికి వెళ్దాం. బీహార్ అసెంబ్లీ